వేతన జీవులు మీకోసమే ఈ వార్త. కేంద్ర బడ్జెట్ అనగానే మనకేం ఉండదని రొటీన్ గా అనుకోకండి. ఏమో గుర్రం ఎగరావచ్చు అనుకోండి. ఎందుకంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధమాకా న్యూస్ రెడీ చేస్తున్నారు. బడ్జెట్ కు ముందే హల్వా టేస్ట్ మనం కూడా చూడొచ్చని ఢిల్లీ నుంచి కథనాలు గుప్పమంటున్నాయి. బడ్జెట్ ధమాకాపై బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూస్తున్నాం. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ లో వేతన జీవులకు గుడ్ న్యూస్ వస్తుందా? ఇప్పుడే ఢిల్లీ నుంచి మనం గల్లీ దాకా ఇదే ఇంట్రెస్టింగ్ న్యూస్ కనిపిస్తోంది. మధ్య తరగతిపై ధరల భారాన్ని తగ్గించి వినిమయాన్ని పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు. ఏడాది మీ వేతన సంపాదన 10 లక్షల వరకు ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకపోవచ్చు. అదే సందర్భంలో వార్షిక ఆదాయం 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉన్న వారికి 25% ట్యాక్స్ విధించే యోచన కూడా చేస్తున్నారు. ఈ రెండు ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిర్ణయాలను బడ్జెట్ లో ప్రకటిస్తే సర్కారీ ఖజానాపై 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని లెక్కలు కూడా తీశారు. మొత్తానికి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికైతే ఏడాదికి 7 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు ట్యాక్స్ పరిధిలోకి రారు. ఈ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచే సాధ్యాసాధ్యాలను లెక్కల మంత్రి అన్వేషిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రవేశపెట్టే బడ్జెట్లలో మధ్యతరగతికి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో పెద్దగా గుడ్ న్యూస్లు ఉండవు. కానీ దేశంలో ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజల ఆదాయం మాత్రం పెద్దగా పెరగడం లేదు. ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు, మార్కెట్లో డిమాండ్ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కసరత్తులు చేస్తున్నట్టు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే ఫిబ్రవరి 1న విడుదల ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు అసలు పాయింట్.